నమస్తే. బాలయ్య బాబు, చిరంజీవి గారి వివాదం ఎక్కడి దాకా వెళ్తుంది? ఎందుకంటే చిరంజీవి యువత అయితే ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదని అనుకుంటుంది. రైట్. కానీ సభలో జరిగిన అంశానికి సంబంధించి 300 పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతామని చిరంజీవి యువత నిర్ణయం తీసుకోవటం, బ్లడ్ బ్యాంక్‌కి సమీపంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే అది చిరంజీవి గారికి తెలిసింది. ఆయన నో, నో, నో అట్లాంటివేమి పెట్టుకోమాకండి. వదిలేయండి ఇంక ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయండి. చిరంజీవి గారు ఎందుకు అలా అన్నారు? పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇదేం అంతుపట్టట్లా. అటు చిరంజీవి ఫ్యాన్స్‌కి గానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి గానీ అంతుపట్టట్లా. ఎందుకంటే ఆయన ఆ రోజు డాక్టర్ కామినేని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యే సభలో చేసిన ప్రస్తావన ఇమ్మీడియేట్‌గా స్పాంటేనియస్, ఇన్‌స్టంటేనియస్ రియాక్షన్ బాలకృష్ణ గారు మరి ఆయన ఏ స్టేట్‌లో ఉన్నారో ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యారు ఆయన అక్కడ. గబాల్న రియాక్ట్ అయిపోయి ఆయన ఎవరో వచ్చి పిలవటం ఏంది, ఈయన కిందకి రావటం ఏంది, అసలు ఎవడు పిలవలేదు, ఏం లేదు అని చెప్పేసి మాట్లాడటం. దానికి చిరంజీవి గారు వితిన్ 6 అవర్స్‌లో వేరే కంట్రీలో ఉండి కూడా చాలా పెద్ద లెంథీ ప్రెస్ రిలీజ్ ఇచ్చారు ఆయన. మీడియాకి రిలీజ్ ఇచ్చారు. ఇస్తూ బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడారన్నారు. ఇక అంటుకుంది, ఫైర్ అంటుకుంది. ఇక పోటాపోటీగా చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రంగంలోకి దిగారు. దిగి ఇమ్మీడియట్‌గా ఆ ఇష్యూని అడ్రస్ చేయాలి. ఆయనకేమో వైరల్ ఫీవర్ వల్ల సభకు హాజరు కాలేకపోయారు. బెటర్ దీనికోసం అని చెప్పేసి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. నాగబాబు గారేమో మాట్లాడలా. మెగా బ్రదర్స్ ఇద్దరు సైలెంట్గా ఉన్నారు. చిరంజీవి గారేమో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అసలు సహజంగా ఆయన స్వభావం అది కాదు. ఆయన సర్దుకుపోతారు. పోన్లే ఏదో తెలియక అనుకున్నారు అని చెప్పి క్షమించేసే గుణం. అలాంటి ఆయన మనసు హర్ట్ అయింది అక్కడ. రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయినప్పుడు బ్రదర్స్ రెస్పాండ్ అవ్వాలి కదా, మెగా బ్రదర్స్. సరే ఆయనంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వైరల్ ఫీవర్ కారణంగా ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్పాండ్ కాలేని పరిస్థితి. వారి పార్టీ కానీ, వారి కార్యాలయం కానీ ఒక ప్రకటన కూడా జారీ చేయాలి. దురదృష్టకరం, ఈ రకంగా మాట్లాడకుండా ఉండాల్సిందని. చిరంజీవి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు ఇక్కడ. సర్లే ఇంక మెగా బ్రదర్స్ రెస్పాండ్ కాకపోయినా మనం అవుదాం అని చెప్పేసి దే హవ్ టేకెన్ ఏ కాల్ అండ్ ఒక మీటింగ్ పెట్టుకున్నారు బ్లడ్ బ్యాంక్ సమీపంలో ఒక ప్రైవేట్ హోటల్ హైదరాబాద్లో. 300 మంది దాకా హాజరయ్యారట. వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారట 300 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. అది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే విషయం కాదు, స్పీకర్ జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది. సభలో జరిగింది. సభలో జరిగినప్పుడు స్పీకర్ హ్యాస్ టు టేక్ కాల్, లేకపోతే సభానాయకుడైన ముఖ్యమంత్రి గారు కాల్ తీసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు సభలో లేరు. ఆయన భుజం నుంచి మరి తుపాకీ పేల్చే కార్యక్రమంలాగా ఏదో కనిపించింది. మరి ఇది డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆలోచన, లేకపోతే ఆయన ఏదో అన్నదాన్ని తెలుగుదేశం వాళ్ళు ఏమైనా అడ్వాంటేజ్గా తీసుకున్నారా, తెలుగుదేశానికి జనసేనకి ఏమైనా గ్యాప్ వైడెన్ చేయడానికి దీన్ని ఒక సాకుగానో కారణంగానో చూపించాలనుకుంటున్నారా? ఏదైతేనేమి స్ట్రాటజిక్ సైలెన్స్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ మెగా బ్రదర్స్ అనేది కొంచెం మనసు కష్టం అనిపించింది చిరంజీవి గారి అభిమానులకి. సరే ఆయన వారించారు. ఇక వద్దులే, అయిపోయింది అది అయిపోయింది కదా అని. ఆయన వారించడానికి గల కారణాన్ని కూడా వీళ్ళే విశ్లేషిస్తున్నారు. ఎలాగా? వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి నేరుగా ముఖ్యమంత్రి గారే హైదరాబాద్ వచ్చి అటునుంచి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అటు వెళ్ళిపోయారు. ముందర ఆయన పరామర్శించి బాగా కుశలం అడిగి పనిలో పని చిరంజీవి గారికి కూడా ఒకసారి మాట్లాడదామంటే ఈయన ఫోన్లో మాట్లాడించారట. సరే ఆయన ఏదో అనునయించి, పెద్ద ఆయన కదా మరి, ఆయన చెబితే చిరంజీవి గారు ఎనరా, అనునయించి పొరపాటు నా ఏదో దురదృష్టకరం అట్లా జరిగింది, మా ఉద్దేశం అది కాదు అని సర్ది చెప్పారు. ఆయన సర్ది చెప్పారు కానీ బాలయ్యబాబు సర్ది చెప్పలేదు కదా. బాలయ్యబాబు గారు ఈ విషయంలో ఎక్కడ రెస్పాండ్ కాల. అండ్ బాలయ్యబాబు గారిని కాపాడటం కోసం అన్నట్టు కామినేని శ్రీనివాస్ గారు నా వ్యాఖ్యలు, నా ప్రస్తావన కారణంగా చెలరేగిన వివాదానికి నేను ముగింపు పలకాలనుకుంటున్నాను. దురదృష్టకరం, అపార్థాలు చోటు చేస్తున్నాయి కాబట్టి వీటిని రికార్డు నుంచి తొలగించినాయి. మరి ఆయన వ్యాఖ్యలు మాత్రం రికార్డు నుంచి తొలగించారా, బాలకృష్ణ గారి వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించారా? ఇంకా దాని మీద క్లారిటీ లేదు. తొలగించామనే మాట అయితే స్పీకర్ కార్యాలయం నుంచి, శాసనసభ కార్యాలయం నుంచి వచ్చింది. బట్ అసలు ఈ వివాదంలో అంటే అగ్రెసివ్ రోల్ ప్లే చేసిన బాలకృష్ణ గారు ఎక్కడ మాట్లాడాల. సహజంగానే ఇప్పుడు సినిమా నటులు అంటే వాళ్ళ మధ్య వైషమ్యాలు, వైరుధ్యాలు, వైరుభావాలు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ అభిమానుల మధ్య ఉంటుంది. అభిమానులు సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అందుకనే సమావేశం అయ్యారు, తీర్మానం చేసుకున్నారు చిరంజీవి యువత పేరుతోటి. చిరంజీవి గారు వారించారు. ఇప్పటికి వాళ్ళు తగ్గి ఉండొచ్చు కాక, బట్ రేపొద్దున దాన్ని వాళ్ళు డెఫినెట్గా జనంలోకి తీసుకెళ్తారు. అండ్ రెండోది, అన్నోయింగ్లో ఏమైంది, చిరంజీవి గారు ఈ 3 ఏళ్ళు మాట్లాడని మెగాస్టార్ కూడా ఈరోజు డాక్టర్ కామినేని శ్రీనివాస్ బాలకృష్ణ గారిలో పుణ్యమా అని అసలు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పుకుంటూ వచ్చారు.
సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి వారిని ఆహ్వానించడం, చిరంజీవి గారి దంపతుల్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఇద్దరు వారిని దగ్గర కూర్చోబెట్టుకొని స్వయంగా వడ్డించడం, చివరికి ఆయన వెళ్ళేదాకా వచ్చి వీడ్కోలు పలకటం, ఆ తర్వాత జరిగిన సినిమా ప్రముఖుల సమావేశం, దాని వివరాలన్నీ ఆయన వెల్లడించారు. ఇక అలాంటప్పుడు మరి బాలకృష్ణ గారిని పిలిచే కార్యక్రమం కూడా జరిగింది. జమినీ కిరణ్ గారి ద్వారా ఆయన ఫోన్ చేస్తే రెస్పాండ్ కాబట్టి జమినీ కిరణ్ గారి ద్వారా 3 సార్లు వారి ఇంటికి వర్తమానం పంపించాం. వారి దగ్గరికి వెళ్ళొచ్చారు. అయినా మరి బాలకృష్ణ గారు రెస్పాండ్ కాలేదనే విషయాన్ని కూడా చిరంజీవి గారు గుర్తు చేశారు. సో ఏంటంటే శాసనసభలో 2 కోణాలు మనం చూడాలి. డైవర్షన్ పాలిటిక్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, అదే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం, రాదర్ వీ కెన్ సే లైక్ దిస్, ప్రైవేటీకరణ వ్యవహారం, యూరియా దొరక్కపోవటం, పల్నాడులో రైతుల ఆత్మహత్యలు, గుంటూరు జిల్లాలో డయారియా మరణాలు, ఇలా బోల్డని పబ్లిక్ గ్రీవెన్సెస్ ఫోర్ ఫ్రంట్ మీదకి వచ్చినప్పుడు అసెంబ్లీలో ఉండాల్సిన ప్రతిపక్షం లేదు కాబట్టి అచ్చంగా వాళ్లే మాట్లాడేసుకొని ఏదో ఒక పార్టీ కార్యకర్తల సమావేశం లాగానో, పార్టీ నాయకుల సమావేశం, లేదా పార్టీ లెజిస్లేచరీ పార్టీ సమావేశం లాగానో మాట్లాడేసుకున్నారనే ఒక నింద ఉంది. ఆ నింద నుంచి తప్పించడానికి ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అది కాస్త బూమ్రాంగ్ అయ్యి కూర్చుంది. అయ్యవారిని చేయబోతే ఇంకోటి ఏదో అయిందన్నట్టు బూమ్రాంగ్ అయ్యి చివరికి ఏంటంటే చిరంజీవి గారి మీదకి ఫోకస్ వెళ్ళింది. ఆయన వైపు తుపాకులు లెక్క పెట్టడం ఏంటి, ఇది కరెక్ట్ కాదని పాపం ఆయన సీజన్డ్ పాలిటీషియన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయనకి తెలుసు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో. ఎందుకంటే ఎలక్షన్స్ మూడులాగే తగ్గి పవన్ కళ్యాణ్ గారింటికి వెళ్ళారని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికీ వాపోతుంటారు. బట్ ఆయన ఒక వివాదానికి స్వస్తి చెప్పాలనుకున్నారు. నేరుగా వెళ్ళారు, పవన్ కళ్యాణ్ పరామర్శించారు, చిరంజీవి గారితో ఫోన్లో మాట్లాడారని చెబుతున్నారు అమరావతి వర్గాలు చెప్తున్నాయి. చిరంజీవి గారు ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దాం, నేనేదో సరి చెప్పుకుంటాను, ఇక మేటి ఇలాంటివి జరగవు, అంతవరకు ప్లీజ్ ట్రస్ట్ మీ అని చెప్పి, సరే చిరంజీవి గారిది కూడా పెద్ద మనసే కాబట్టి ఓకే అలాగే. దాని పర్యవసానాలు వీళ్ళకి తెలియదు కదా, అభిమానులకి, చిరంజీవి యువతకి తెలియదు కదా. వీళ్ళేమో మేము 300 పోలీస్ స్టేషన్లో కేసు, అది సభలో జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సభలో జరిగింది ఏదో స్పీకర్ గారు చూసుకుంటారు, లేకపోతే స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళదలుచుకుంటే శాసనసభ వ్యవహారాలు మంత్రి దగ్గరికి వెళ్ళాలి. మంత్రి గారు స్పీకర్ గారు కలిసి కూర్చొని దాన్ని ఎథిక్స్ కమిటీ ముందు పెట్టి ఎవరికేమైనా వివరణ మేము కోరుతామంటే వీళ్ళకి ఏదో హామీ ఇవ్వాలి. ఆడదాన్ని లేకుండా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అనేది అయ్యే పని కాదు. ఇది టెక్నికల్లీ ఇది సాధ్యం కాదు. ఏదో వీళ్ళ ముచ్చటకి వీళ్ళ సరదాకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళ కంప్లైంట్ ఏమైనా తీసుకుంటారు కానీ ఎఫ్ఐఆర్లు అలాంటివి ఫైల్ కావు అక్కడ. అసలు కంప్లైంట్ కూడా డినై చేయొచ్చు. టెక్నికల్గా అది సాధ్యం కాని పని, సాంకేతికంగా అది వీలు కాని పని. సభలో లేని జగన్మోహన్ రెడ్డి గారి నేను అపంగా పెట్టుకొని సభలో లేని చిరంజీవి గారి ప్రస్తావన తేవటం. సరే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆయన ఆల్రెడీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ పులివెందుల, ప్రతిపక్ష నాయకుడు. ఆ విషయం కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు, కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడు. సో ప్రతిపక్ష నాయకుడు ప్రస్తావన చేసి ఆయన భుజం మించి చిరంజీవి గారి దగ్గర పేల్చడం ద్వారా ఏంటి ఇంటెన్షనల్గా ఏమన్నా టీడీపీకి జనసేనకి గ్యాప్ ఏమైనా క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. క్వైట్ పాజిబుల్, జరుగుతూ ఉండొచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. 7:30 అయిన తర్వాత సహజంగానే కొంత ఎడమొహంగా పెడమొహంగా ఉంటారు అనే ఇంప్రెషన్ జనాల్లో ఉంది కదా, దాన్ని బలపరచడం కోసం ఈ కార్యక్రమం జరిగించవచ్చు, లేదా కాకతాళీయంగా కూడా అయి ఉండొచ్చు. ఇది ఉద్దేశపూర్వకంగా ఏం జరిగింది. అలా జరిగిన దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తెలుగుదేశం ఏమన్నా ప్రయత్నం చేస్తే చేసి ఉండొచ్చు, చేయకపోను ఉండవచ్చు. బట్ ఏదైతేనేమి ఇది ఇప్పుడు ఇదేంటే శాసనసభ సమావేశాల వ్యవహారం కాస్త బాలకృష్ణ చిరంజీవి గారి వివాదంలాగా మారింది. మరి వైసీపీ స్టాండ్ ఏంటి? వైసీపీ చాలా క్లియర్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని ఎలా పిలిచారు, భోజనానికి కూర్చోబెట్టారు, చిరంజీవి అన్న, ఆ తర్వాత జరిగిన సమావేశంలో రాజమౌళి అన్న, ఇలా అందరినీ పెట్టారు, నారాయణమూర్తి అన్న, వీళ్ళందరినీ మాట్లాడిన విషయం ఇవన్నీ కూడా వచ్చేసినాయి. అంటే వెనకడికో సామెత ఉంది, సరే ఏదో చేయబోతే ఏదో అయింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసింది, ఆ రోజు ఎవరన్నా చూడకపోతే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పిలవలేదు, వీళ్ళని అవమానించారనే ఇంప్రెషన్లు ఎవరైనా ఉంటాయి, వాస్తవాలన్నీ ఒకసారిగా బయటపడ్డాయి. సో ఎటు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం ఇక్కడ మేనిఫెస్ట్ అయింది, చిరంజీవి గారి ఇన్నోసెన్స్ కారణంగా ఇలా మేనిఫెస్ట్ అయిందని కొందరు అంటుంటారు. బట్ చిరంజీవి గారికి కూడా మనసులో ఎక్కడో ఉంటుంటుంది గ్రాటిట్యూడ్. ఐ మస్ట్ రికగ్నైజ్, ఐ మస్ట్ ఎక్నాలెడ్జ్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రిసీవ్ చేసుకున్న విధానం పర్ఫెక్ట్గా ఉందని ఆయన చెప్పాలనుకున్నది ఈ 3 ఏళ్ళలో చెప్పలేకపోయి ఉండొచ్చు. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన అంటున్న అవమానపరిచారు. ఇదొక సందర్భం వచ్చింది, అవకాశం వచ్చింది కాబట్టి చెప్పుండొచ్చు. ఇక్కడ అన్నీ అంటే ఇఫ్ అండ్ బట్స్ చాలా ఉంటాయి.
సో అందువల్ల ఎవరికి ఏది వీలైతే దాన్ని కన్వీనియంట్గా తమకు అనుకూలంగా మర్చుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వివాదం బాలకృష్ణ చిరంజీవి వివాదం ఎటుకు దారితీస్తుందని మనం చూడాలి. ఇండస్ట్రీ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుందా? ఎలా కన్విన్స్ చేసుకోగలరు ఒక సీజన్డ్ పొలిటీషియన్ 45 ఏళ్ల సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తెలుసు దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎక్కడ అడ్రస్ చేయాలి, ఎందుకు అడ్రస్ చేయాలి. సో ఈ మొత్తం దీంట్లో ఎపిసోడ్లో మైలేజ్ ఎవరికి వచ్చిందంటే నో డౌట్ తన ప్రమేయం లేకపోయినా తన పేరు ఉచ్చరించినందుకు గాను, ప్రస్తావన చేసినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మొత్తం ఆనాటి వీడియోలు ఆ రోజు ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చారో మొత్తం బయటకు వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనే విషయం జనాలకు అర్థమైపోయింది.